యూట్యూబ్ ఛానల్లో అంతర్జాతీయ వార్తలను రోజు అందిస్తున్నటువంటి ఏకైక యూట్యూబ్ ఛానల్ ఆర్టీవీ అంతర్జాతీయ వార్తా విశేషాలు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ ఉడుగుల శ్రమైక్య హరీష్. ఆలేటి ఆటం వరల్డ్ ఆర్టీవీ తెలుగు న్యూస్ అనుదినం జనస్వరం నవ తెలంగాణ సమగ్ర తెలుగు దినపత్రికలోని ఈరోజు ఒక సంపాదకీయం చూద్దాం. 100 రోజులు తెలంగాణ ఏర్పడిన 10 ఏళ్ల తర్వాత తొలిసారిగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నెల 15న తన 100 రోజుల పాలన విజయవంతంగా పూర్తి చేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధిష్టానం నుండి కూడా మంచి ప్రశంసలు అందుకున్నారు. ప్రజలు సైతం ఈ 100 రోజుల పాలన పట్ల కొంతమేర తృప్తిగానే ఉన్నారు. ప్రభుత్వాన్ని పడగొడతామని పడిపోతుందన్న గందరగోళం మధ్య సాఫీగానే 100 రోజులు దాటింది. కేసీఆర్ అహంకారాన్ని భరించలేక కాంగ్రెస్కు అధికారం ఇచ్చినందుకు ప్రజలు కొంతమేరకు ఊరట లభించిందనే చెప్పాలి. ఇక 6 గ్యారెంటీలు సంపూర్ణంగా అమలు జరిగితే ప్రభుత్వం ఓ మేరకు విజయం సాధిస్తుంది. ముఖ్యంగా కేసీఆర్ హయాంలో ప్రగతి భవన్ గేట్లు మూసేసి ముండ్ల కంచెలేసి ప్రజలకు పాలన అందనంత దూరమైంది. రేవంత్ ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేస్తున్న సమయంలోనే ప్రగతి భవన్ కంచెలు తొలగించి ప్రజావానికి వేదికను ఏర్పాటు చేశారు. ఇన్నేళ్లకు తమ గోడు వినే నాయకుడు వచ్చాడని ప్రజలు సంబరపడ్డారు. అన్నట్టుగానే ప్రజాపాలనతో ఆర్జీలు స్వీకరించి ప్రజలు నమ్మకం కల్పించారు. అప్పులు ఆర్థిక పరిమితులున్న 100 రోజుల్లో 6 గ్యారెంటీలను తప్పక అమలు చేస్తానన్న మాటను దాదాపుగా నిలబెట్టుకునే ప్రయత్నం చేశారు. మిగిలిన వాగ్దానాలన్నింటినీ త్వరలోనే అమలు చేస్తారనే ప్రజలు నమ్మకంగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇంకా అమలు చేయాల్సినవి ఉన్నాయని ప్రతిపక్షాలు చెబుతున్న మాటల్లో కూడా వాస్తవం ఉంది. ప్రధానమంత్రి పక్షమైతే 100 రోజుల పాలనకు 100 ప్రశ్నలు కూడా సంధించారు. ప్రతిపక్షాల ధోరణి ఎలా ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటుందనే నమ్మకం మాత్రం ప్రజల్లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం విఫలమైందని ప్రధాన ప్రతిపక్షం గొంతు చించుకొని ఎంత అరిచినా అవి రాజకీయ విభేదాలు అక్కసుతో అన్నట్టే అనిపిస్తుంది. ఇక్కడ బీఆర్ఎస్ నేర్చుకోవాల్సింది ఏంటంటే తనని ఎవరు ఓడించలేరనే అహంకారం పెరిగితే తనకు తానే పతనమవుతుందని గుర్తెరిగి నడుచుకోవాలి. అదే సమయంలో ప్రజలు కాంగ్రెస్కు ప్రేమతో ఓట్లు వేయలేదు, కేవలం బీఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకతతోనే గద్దెనెక్కించారు. ఇప్పుడు ఆ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కాబట్టి మిగిలిన హామీలను కూడా ఖచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. నిజమైన ప్రజా సమస్యలైన నీళ్లు, నిధులు, నియామకాలపై దృష్టి పెట్టాలి. వాస్తవానికి ప్రజలు కోరుకుంది కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే కాదు. తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్యం కోరుకున్నారు. సంఖ్యలను తెంచి స్వేచ్ఛను పంచి జనం ఆకాంక్షలను నిజం చేస్తూ ఈ నెల రోజుల ప్రస్థానం తృప్తినిచ్చింది అంటూ తన నెల రోజుల పాలన సందర్భంగా రేవంత్ రెడ్డి అన్నారు. ఆ స్వేచ్ఛ ప్రజాస్వామ్యాన్నే ప్రజలు కోరుకుంటున్నారన్నది ప్రభుత్వం గుర్తించాలి. ఎందుకంటే ప్రగతి భవన్ గేట్లు తెరిచిన 4వ రోజే మహబాద్లో పేదలు వేసుకున్న గుడిసెలు పీకేశారు. తర్వాత హన్మకొండ, జగిత్యాల, కోరుట్లలో ఇదే అమానుష నిర్బంధం కొనసాగించారు. నిన్నగాక మొన్న జనగాం జిల్లాలోనూ ఇదే పరిస్థితి. జగిత్యాల, కోరుట్లలో అయితే పేదలకు అండగా నిలబడ్డ నాయకులపై 307 హత్యా నేరం కేసులు మోపారు. నెల రోజుల పాటు వాళ్లను జైల్లో పెట్టారు. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి పర్యటనలు చేసే ప్రాంతాల్లో ప్రతిపక్షాలను, ముఖ్యంగా కమ్యూనిస్టు నాయకులను, ఉద్యమకారులను ముందస్తుగా అరెస్టులు చేస్తున్నారు. మేడిగడ్డ, ఆదిలాబాద్, సంగారెడ్డిలో దీన్ని కన్లారా చూశాం. ఇలా ప్రజల వైపు నిలబడే నాయకులను అరెస్టులు చేస్తే ప్రజలు హర్షించరనేది ప్రభుత్వం తెలుసుకోవాలి. ప్రజాస్వామ్య పునరుద్ధరణ అమలు చేస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి ఈ విషయంలో మాత్రం ప్రజలకిచ్చిన మాట తప్పుతున్నట్టుగా కనిపిస్తుంది. విషయం ఏమిటంటే ఈ 100 రోజులు ఒక ముఖ్యమంత్రిగా అద్భుతంగా పనిచేశాను, ఇప్పుడు పిసిసి అధ్యక్షుడిగా నా రాజకీయం ఏంటో చూపిస్తాను అంటూ సవాల్ విసిరి గేట్లు తెరిచానంటూ ప్రకటించారు. అంటే ఇతర పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో కలుపుకొని ప్రతిపక్షాల్ని ఖాళీ చేస్తే పని మొదలు పెట్టినట్టే కదా. అప్పట్లో కేసీఆర్ ఇదే చేశాడు, ఇప్పుడు రేవంత్ కూడా అదే బాట పట్టారు. విధానాలను విభేదించి ఒక్కరిద్దరు తన పార్టీలోకి రావడాన్ని ఎవ్వరూ తప్పుపట్టరు. కానీ ఆశలు చూపించి బేరాసరాలాడి ప్రతిపక్షమే లేకుండా చేయాలని చూడటం ప్రజాస్వామ్య పునరుద్ధరణ అనిపించుకోదు. తెలంగాణ ప్రజలు కోరుకున్న మార్పు ఇది కాదు. ప్రజలు కోరుకుంటున్న నిజమైన మార్పును చూపించాల్సిన బాధ్యత కాంగ్రెస్కు ఉందని 100 రోజుల పాలన సందర్భంగా సమీక్షించుకుంటే బాగుంటుంది. 100 రోజులు అనేది వాస్తవంగా తక్కువ సమయమే, కానీ ప్రభుత్వ అడుగులు ఎటువైపు అనేది ప్రజలు గమనిస్తున్నారన్న విషయం మరవకూడదు. ఇది సమాజ స్థాపన కోసం ఆర్టీవీ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.